తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేసేందుకు కమలదళం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెల 2 సార్లు ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నాయకులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెలలో తెలంగాణలో మోడీ పర్యటనపై సర్వత్వ ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగరవేసేందుకు కమలదళం అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. ఇక నుంచి తెలంగాణలో ప్రతి నెలలో 2 సార్లు ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నాయకులు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ నెలలో తెలంగాణలో మోడీ పర్యటనపై సర్వత్వ ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలోనే మోడీ తెలంగాణలో పలు పర్యటనలకు ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలంగాణలో మోడీ పర్యటించనున్నట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలకు నెలల వ్యవధి ఉన్న సమయంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడం ఆ మాటలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ నెల 8న ప్రధాని రాష్ట్రానికి రావడంపై అందరిలో ఒకంత ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో 11,355 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య పరుగులు పెట్టనున్న వందే భారత్ రైలును మోడీ ప్రారంభించనున్నారు. దీంతో దేశంలో 13వ వందే భారత్ రైలుగా ఈ ట్రైన్ నిలవనుంది. ఈ రైలు వల్ల సికింద్రాబాద్ తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8:30 గంటల వరకు తగ్గనుంది. ఇక ఆ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 715 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. అందులో భాగంగా భవిష్యత్తులో 40 ఏళ్ల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో రైల్వే స్టేషన్కు మెరుగులు దిద్దనున్నారు. ప్రస్తుతం ఉన్న 25,000 మంది ప్రయాణికుల నుంచి రద్దీ సమయంలో 3,25,000 మంది వరకు ప్రయాణికులకు సౌకర్యాలను అందించేలా రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచనున్నారు. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 11,427 చదరపు మీటర్ల బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో 61,912 చదరపు మీటర్లకు పెంచడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్ఫామ్లు కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్ వెస్ట్ మెట్రో స్టేషన్లకు రేతిఫైల్ బస్ స్టేషన్ కి నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు వంటి అనేక వసతులను కల్పించనున్నారు. ఇక సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య 1,410 కోట్ల ఖర్చుతో పూర్తి చేసిన 85 కిలోమీటర్ల పొడవైన డబ్లింగ్ రైల్వే లైన్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. సామాన్య ప్రజల రైలుగా పేరు పొందిన ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ నగర శివారు పట్టణాల వరకు నిర్మించిన నూతన రైల్వే లైన్ల మీదుగా నడవనున్న 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా బొల్లారం మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్లు, ఫలక్నుమా ఉందానగర్ మధ్యన 14 కిలోమీటర్ల పొడవున కొత్త డబ్లింగ్ లైన్లను నిర్మించారు. ఈ అభివృద్ధి పనులు వాటి ప్రయోజనాలకు సంబంధించి రూపొందించిన షార్ట్ ఫిలిం ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు. ఇక ఆ తర్వాత ఈ ప్రారంభోత్సవాల తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. తొలుత 7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, అలాగే 1,366 కోట్ల రూపాయలతో బీబీ నగర్ ఎయిమ్స్ వద్ద చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమాలను మోడీ వర్చువల్ గా నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమం అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
పనుల తర్వాత మోడీ బహిరంగ సభలో ఏం మాట్లాడతారు? తెలంగాణ ప్రజానికంపై ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారని యావత్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు మోడీ రాష్ట్ర వైఫల్యాలపై మాట్లాడతారనే చర్చ కూడా జరుగుతోంది. మోడీ పర్యటన తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూద్దాం. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.